నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెంలో మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే బ్యాంకు నిబంధనలకు బ్యాంకు సిబ్బంది తూట్లు పొడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది భద్రాద్రి కొత్తగూడెంకు సంబంధించి. ఇక బ్యాంకుల్లో లేని రూల్స్ను పాటిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ స్థానికులు ఫైర్ అవుతున్నారు వైపు. ఇక డోక్రా ద్వారా రోజు గ్రూప్ సభ్యురాలుగా ఉన్న సురిటి సత్యవతి గతంలో బంధువుల పేరిట 96,000 రూపాయలు రుణం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సత్యవతి 2019లో మరణించిన సత్యవతి మావయ్య సంబంధించి సత్యవతి మావయ్య బ్యాంకులో అప్పు చేశాడంటూ బ్యాంకు సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కొత్త నిబంధనలు పెట్టడం ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీనివాసరావు. థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకల్పల్లి మండలం ములకల్పల్లి గ్రామానికి చెందినటువంటి సురిటి సత్యవతి అక్కడ 20 సంవత్సరాలుగా డ్వాక్రా గ్రూప్ లో సభ్యురాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ మామగారు అయినటువంటి సురిటి పెద్దబ్బాయి పెద్ద బజారు ఆయన 2017లో లోన్ తీసుకోవడం జరిగింది. లోన్ తీసుకున్న తర్వాత 96,000 రూపాయలు నాగార్జున గ్రామీణ బ్యాంకులో లోన్ తీసుకున్నారు, వ్యవసాయ లోను. ఆ లోన్ తీసుకున్న తర్వాత 2019 మార్చి 12న ఆయన చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా బ్యాంకు వారు వడ్డీ వేస్తూ ఆ యొక్క లెక్కలు మా భారీగా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క అప్పు ఏదైతే ఉందో ఈ యొక్క నాగార్జున గ్రామీణ బ్యాంకులోనే ఉన్నటువంటి ఈ యొక్క డోక్రా గ్రూపులకు సంబంధించినటువంటి లోన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఆ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ వచ్చేసి నవ్య ఈ యొక్క డోక్రా గ్రూప్ సభ్యురాలుగా ఉన్నటువంటి సురిటి సత్యవతి ఈ యొక్క 2 లక్షల రూపాయలు లోన్ తీసుకునేటువంటి విషయంలో ఆమెను తీసి పక్కకు పెట్టడం జరిగింది. అంటే ఈ యొక్క వ్యవసాయ లోను తీసుకున్నటువంటి ఈ యొక్క మామగారి అప్పు ఏదైతే ఉందో దాన్ని అడ్డం పెట్టుకొని ఈ యొక్క బ్యాంకు అధికారులు ఎవరైతే ఉన్నారో మేనేజర్ ని మనం అమ్మ న్యూస్ ప్రతినిధి సంప్రదించడం జరిగింది. సంప్రదించగా విషయం అడిగితే నాకు తెలియదు, ఆ యొక్క ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నారు ఆ సెక్షన్ కి సంబంధించి, ఫీల్డ్ ఆఫీసర్ ని సంప్రదించమని చెప్పగా మనం ఆమెని సురిటి సత్యవతికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫీల్డ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో నవ్యాని మనం ఫోన్ ద్వారా సంప్రదించడం జరిగింది. అంటే బ్యాంకులో అందుబాటులో లేకపోవడం వల్ల ఫోన్ ద్వారా మనం అడిగినటువంటి సమాచారానికి ఆమె సమాధానం చెప్పడం జరిగింది. అంటే తీసుకున్నటువంటి లోన్ ఏదైతే ఉందో వాళ్ళ మామగారు తీసుకున్నట్టుకి ఈ యొక్క సత్యవతికి సంబంధించి సంబంధం లేనటువంటి నిబంధనలు పెట్టేసి సందర్భంలో ఆమెకు లోన్ ఇవ్వనటువంటి సందర్భం ఎందుకు ఏర్పడిందని చెప్పేసి మనం అడిగినటువంటి నేపథ్యంలో వాళ్ళ మామగారు అప్పు ఉన్నది కాబట్టి 1,00,000 రూపాయలు అప్పుడు తీసుకోవడం జరిగింది. దానికి డబుల్ అయినటువంటి నేపథ్యం ఉంది. అప్పు తీరిస్తేనే మేము ఈ యొక్క బ్యాంకులో ఆమెకు లోన్ ఇస్తామని చెప్పేసి కరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే బ్యాంకు నిబంధనల ప్రకారం ఎలా చేయవచ్చా అని మనం అడిగినటువంటి ప్రశ్నకి అలా రూల్స్ ఏమి లేవు, మా బ్యాంకు నిబంధనల ప్రకారం అలాంటి రూల్స్ లేవని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటప్పుడు తనకెందుకు అలాగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క అప్పు తీసుకున్నటువంటి మామగారు చనిపోవడం జరిగింది. ఆయనకు సంబంధించినటువంటి పొలాలు కూడా ఈ యొక్క బ్యాంకులో డీటెయిల్స్ ఉండటం జరిగింది. ఏదైనా ఉంటే కనుక అతన్ని ఆ భూములకు సంబంధించినటువంటి వాటిపైన వెళ్ళాలి తప్ప ఇటువంటి అంటే కోడలు డోక్రా గ్రూప్ కు సంబంధించినటువంటి ఖాతాను నిలిపివేయడం ఎంతవరకు సబమని చెప్పేసి కూడా మనం ప్రశ్నించడం జరిగింది. అయితే ఆమె సరైన సమాధానం చెప్పకుండా కాకమ్మ కథలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క డ్వాక్రా గ్రూప్ లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో 9 మంది సభ్యులు ఈ యొక్క తీర్మానం చేసుకొని బ్యాంకుకి వెళ్ళినటువంటి సందర్భంలో ఈ యొక్క ఘటన ఎదురైంది. వెంటనే ఆ యొక్క సభ్యురాలని పక్కన పెట్టి మీ వారికి తీర్మానం చేసుకుని వచ్చినట్లయితే మేము లోన్లు ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి బ్యాంక్ అధికారుల ఆదేశాల మేరకు ఈ యొక్క తప్పని పరిస్థితుల్లో ఈ యొక్క అగ్రికల్చర్ కి సంబంధించి క్రాప్ సీజన్ అవటం, సెకండ్ క్రాప్ సీజన్ అవడం తోటి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులతోటి ఆ యొక్క మిగతా సభ్యులు తీర్మానం చేసుకొని ఈ యొక్క సభ్యురాలు ఎవరైతే ఉన్నారో సురిటి సత్యవతిని పక్కన పెట్టేసి ఈ యొక్క మిగతా సభ్యులు తమ యొక్క లోన్ కు అప్లై చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇలాంటి నిబంధనలు లేనటువంటి ఈ యొక్క బ్యాంకు అధికారుల ఒత్తిడులకు ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా మంది, ఈ మొక్కతే కాదు చాలా మంది ఈ యొక్క బాధితులు ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది రాజశేఖర్.
ఎస్ఎస్ ఒకటి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కనుక సొంతంగా బ్యాంకు నిబంధనలు ఉన్నాయి తప్ప వ్యక్తిగతంగా ఏమైనా కారణాల చేత ఆపే ప్రయత్నం అనుకోవచ్చో మనం, లేదనుకుంటే మిగతా వాళ్ళకి మీరు జరిగింది అంటున్నారు, ఎవరైనా మనకు వారికి సంబంధించిన సమాచారం తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? కేవలం సత్యవతి విషయంలో జరిగిందా, ఇక మిగతా వారు ఎవరైనా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అంటే కొద్ది సమయంలో ఒక 2-3 రోజుల్లో మిగతా సభ్యులు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మనల్ని పూర్తి వివరాలు మనకు చెప్పకపోయినా కూడా వారి యొక్క బాధలను చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. మేము తప్పకుండా మీ ముందుకు వస్తాము అని చెప్పేసి మన యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వము పదే పదే చెప్తుంది ఏమనంటే ఈ యొక్క రైతులకు వచ్చేటువంటి లోన్లు కావచ్చు, డ్వాక్రా మహిళలకు వచ్చేటువంటి లోన్లు కావచ్చు, ఏమైనా అప్పులుంటే కనుక వాటి విషయంలో కొర్రీలు పెట్టి మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి సంక్షిప్త సమాచారం ప్రభుత్వం నుంచి ఇస్తున్నప్పటికీ బ్యాంకులు కావాలని ఈ యొక్క ప్రజలను, ఖాతాదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అప్పుల బాధలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వీరికి ఇంకొక గుదిబండ పడ్డట్టుగా బ్యాంకులు చేస్తున్నటువంటి తప్పిదాలకు ఈ యొక్క రైతులు సతమతం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇకనైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఫ్యూచర్ లో సరైన చర్యలు తీసుకొని ఇలాంటి తప్పిదాలు చేస్తున్న వారిపైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకొని చట్టపరంగా వారికి తగినటువంటి శిక్షణ ఇస్తే తప్ప వీరిలో మార్పు రానటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు రాజశేఖర్ ప్రజలు. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.